గ్రైప్ వాటర్ని వన్ స్టాప్ సొల్యూషన్గా వాడేవాళ్ళు ఇంతకుముందు పెద్దవాళ్ళు. ఇప్పుడు ఎందుకు దాని గురించి అంత అవేర్నెస్ నాట్ రికమెండెడ్ అన్నది? దాంట్లో అసలు ఏముంటుంది కంపోజిషన్? ఫస్ట్ మేజర్ వచ్చేసి దాంట్లో షుగర్ వాటర్ ఉంటుందన్నమాట. మనకి 5 mlలో అరౌండ్ 1.1 గ్రామ్ దాకా షుగర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హర్బ్స్ విచ్ బాయిల్ డౌన్ టు సోడా బైకార్బోనేట్. ద థర్డ్ థింగ్ వచ్చేసి మేజర్గా అండ్ మెయిన్ ప్రాబ్లమాటిక్ వచ్చి ప్రిజర్వేటివ్స్ విచ్ ఆర్ పారాబెన్స్. సో వీటి వల్ల మనకు వచ్చే హామ్ ఏంటి? షుగర్ అన్నది రికమెండెడ్ కాదు, ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఒబెసిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి సోడా బైకార్బోనేట్, బేకింగ్ సోడా అన్నది మరీ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్లో తప్ప న్యూబార్న్లో మనం వాడే డ్రగ్ కాదు అది. అండ్ పారాబెన్స్ వచ్చేవి మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నది చాలా ఎక్కువ క్రియేట్ చేస్తుంది అనమాట. అందుకే ఆఖరికి మనం వాడే షాంపూలో కానీ సోప్స్లో కానీ సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ అని అడ్వర్టైజ్ చేస్తారు. అలాంటిది మనం ప్రిజర్వేటివ్ పారాబెన్ ఉన్నది తీసుకెళ్లి బేబీకి ఓరల్గా ఇవ్వడం అన్నది ఎంతవరకు కరెక్ట్? గ్రైప్ వాటర్ అన్నది నాట్ అట్ ఆల్ రికమెండెడ్ ఫర్ న్యూ బార్న్ బేబీ, ఎనీ బేబీ. ఈ విషయం మీద మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.